తమిళనాడులో సాంప్రదాయ ఉత్సవం ఆకట్టుకుంది. మదురైలోని కలంత్రిలో జరిగిన ఈ ఫిషింగ్ ఫెస్టివల్లో సుమారు 5 గ్రామాలకు చెందిన 2000 మంది ప్రజలు చేపలు పట్టేందుకు పోటీ పడ్డారు. వలలు, చీరలు తదితర వాటితో చేపలు పట్టేందుకు ఆసక్తి కనబరిచారు. మంచి ఆరోగ్యం, పాడి పంటలు బాగా పండాలని గత కొన్నేళ్ల నుంచి ప్రతి ఏటా ఈ ఫిషింగ్ ఫెస్టివల్ ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పోటీదారులు చెప్పారు. పట్టుకున్న చేపల్ని దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో సంప్రదాయ ఫిషింగ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు 5 గ్రామాలకు సంబంధించిన ప్రజలు. ఒక్కసారి చేపల వేటకు వెళ్లి ఈ సంప్రదాయాన్ని ప్రతి ఏటా కూడా కొనసాగిస్తున్నారు. మదురై కల్లంత్రిలో ఈ ఫిషింగ్ ఫెస్టివల్ జరిగింది. సుమారు 5 గ్రామాలకు చెందిన 2000 మంది ప్రజలు ఒక్కసారిగా అందరూ చేపలు పట్టేందుకు వెళ్లి అక్కడ చేపలు పట్టేందుకు పోటీ పడుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. వలలు, చీరలు తదితర వాటితో వారందరూ కూడా చేపలు పట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. మంచి ఆరోగ్యంతో పాటు పాడి పంటలు బాగా పండాలని గత కొన్నేళ్ల నుంచి ప్రతి ఏటా కూడా ఈ ఫిషింగ్ ఫెస్టివల్ ని కేరళ వారు నిర్వహించడం జరుగుతుంది. మదురైలో ఆనవాయితీగా వస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. పోటాపోటీగా ఈ చేపల్ని పడుతుంటారు 5 గ్రామాలకు సంబంధించిన ప్రజలు. ఈ పట్టుకున్న చేపలన్నింటినీ దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తామని ఆ ప్రజలు తెలుపుతున్నారు. வெளியிடு